ఏడాదంతా ఎదురు చూసినా పంట చేతికి అందే సమయానికి ఏమవుతుందో తెలియని పరిస్థితి. అకాల వర్షాలకు కొంత, అనుకోకుండా వచ్చే రోగాలకు కొంత పంట దెబ్బతింటుంది. తీరా పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర లేక రైతులు తలలు పట్టుకుంటున్నారు. దిక్కుతోచని స్థితిలో పండించిన పంటను అమ్ముకోలేక ఆవేదన చెందుతున్నారు రైతన్న. ఆరగాలం పండించిన మామిడి పంటపై అరిగోస వ్యక్తం చేస్తున్న మామిడి రైతాంగంపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. అదృష్టానికి ఆమడ దూరంలో ఉన్న వారిని ఏమని అంటారంటే ఖచ్చితంగా రైతన్న అనే అంటారు. ఎప్పుడు ఏ అకాల వర్షం తమ కొంప ముంచుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి కూలీ పనుల కోసం పొట్ట చేత పట్టుకొని పట్నం వలసపోతున్నారు. ఇక మిగిలిన గ్రామాల్లో ఉన్న సన్న చిన్నకారు రైతులు మరో పని చేతకాక ఎంతటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి వారి పట్ల ప్రకృతి పగపట్టడంతో రైతన్నలు రోజురోజుకి దీనస్థితికి చేరుకుంటున్నారు. భారతదేశంలో ఏ మూలనైనా అత్యంత ప్రీతికరంగా తినే పండు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మామిడి పండు అని అంటారు. అందుచేతనే మామిడి పండును ఫలాలకే రాజు అంటారు. అలాంటి ఫలమే ఇప్పుడు రాజులా ఉండాల్సిన రైతులకు నష్టాన్ని తెచ్చిపెడుతుంటే ఇక ఈ సాగు తమ వల్ల కాదంటూ రైతాంగం చేతులెత్తేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో గతంలో అత్యధికంగా మామిడి పంట సాగు చేసేవారు. ఈ ప్రాంతంలో బంగినపల్లి, తొతపూరి, రసాలు, ముంతమామిడి, కొత్తపల్లి, కొబ్బరి ఇలా అనేక రకాల మామిడికాయలను పండిస్తారు. అయితే గత కొంతకాలంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున పామాయిల్ సాగును ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో మామిడి పంటలను రైతులు తొలగించేస్తున్నారు. దీనికి మరో కారణం ఏడాది మొత్తంలో కేవలం వేసవి కాలంలో మాత్రమే మామిడి దిగుబడి ఇస్తుండడం. దీంతో పాటు ఫలసాయం చేతికి అందే సమయానికి వాతావరణంలో మార్పులు, అకాల వర్షాల కారణంగా పంట నేలరాలడం, సరైన దిగుబడి లేకపోవడం, గిట్టుబాటు ధర కోల్పోతుండడం, కొనుగోలు కేంద్రాలు లేకపోవడం ఇలా రకరకాల కారణాలచే ఇప్పటికే అశ్వారావుపేట పరిధిలో దాదాపుగా 60% మామిడి తోటలు తొలగించబడ్డాయి. అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో సుమారు 2000 ఎకరాలలో మామిడి పంట సాగు అవుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మామిడి పంటకు సరైన గిట్టుబాటు ధర లేదు. దీంతో పాటు మామిడి పంట సైతం సరైన దిగుబడి రాకపోవడం, ఏడాది కాలంగా పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాదేమో అన్న ఆందోళనలో రైతాంగం ఉండిపోయింది. ఇప్పటికే గత ఏడాది డిసెంబర్ నెలలో కురిసిన అకాల వర్షాలకు మామిడి పూత దెబ్బతింది. దాంతో పాటు పొగమంచు కారణంగా మామిడి పూత నేలరాలడం, ఈ ఏడాది దిగుబడి దాదాపు 50% పడిపోయింది. ఇక దోమపోటు ఉండనే ఉంది. దీంతో ఇప్పటికే పలుమార్లు క్రిమిసంహారక మందులు స్ప్రే చేసి పంటను కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు వాతావరణంలో మార్పుల కారణంగా గాలి వానలతో మరో గండం పొంచి ఉంది. దీంతో కోతకు వచ్చిన పంట అయినా సొమ్ము అవుతుందో లేదో తెలియని అయోమయంలో మామిడి రైతులు ఉన్నారు. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం గ్రామం అండి. మేము అయితే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కాపు బాగా తక్కువ వచ్చిందండి. దానికి కారణం ఏంటంటే మిరపలో సోకి నల్లి, తేనెమంచి పురుగు వల్ల బాగా నష్టం జరిగిందండి. పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరానికి సగానికి సగం దిగుబడి తగ్గిపోయిందండి. అయినా కానీ గిట్టుబాటు ధరలు అని లేవండి. పోయిన సంవత్సరం ఇదే టైంకి తోతాపూరి కాయలకి 50,000, 60,000 ఉండేదండి టన్ను. ఈ సంవత్సరం వచ్చేసరికి 20,000 కూడా లేదండి ఇదే టైంకి, మార్చి 27, 28 తారీఖులకి. బంగినపల్లి వచ్చి పోయిన సంవత్సరం వచ్చేసరికి 90,000, 1,00,000 ఉండేదండి. ఈ సంవత్సరం వచ్చేసరికి 50,000, 60,000కి వచ్చిందండి. ఇప్పటికి ఏప్రిల్ నెల వస్తే ఇంకా తగ్గిపోతుందండి. దీనికి కారణం ఏంటంటే నల్లి, మిరపలో సోకి నల్లి కానీ, తేనెమంచి పురుగు కానీ బాగా ఆశించిందండి. దానివల్ల అదే పూత దశలో బాగా దెబ్బతిందండి మామిడి ఫలసాయం అనేది. దీనికి ఏంటంటే గవర్నమెంట్ వారు కూడా పత్తికి, మిరపకి, వరికి ఎట్లయితే మద్దతు ధర ఇస్తున్నారో అదేవిధంగా మామిడి తోటకు కూడా, మామిడికాయలకు కూడా ఇన్సూరెన్స్ అను తర్వాత మద్దతు ధర ఇవ్వాలని కోరుకుంటున్నామండి. నుండి వాతావరణంలో మార్పుల వల్ల వర్షం వస్తే ఇంకా తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ధర పడిపోయింది, తర్వాత దిగుబడి కూడా తగ్గిపోయింది. ఈ మామిడి రైతాంగాన్ని
ప్రభుత్వం వారు ఆదుకోవాలని కోరుతున్నాం. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో మామిడి తోటల్లో పంట చెట్టుపై కోతకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్ ధర గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉంది. తోటలో కాయ పిందె దశ నుండి కోతకు వచ్చే సమయం కావడంతో తొలి నెలలోనే రేటు తక్కువ ఉంది. అయితే వచ్చే నెల నాటికి మరింత పతనమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మాజీ ఎంపీడీసీని 4 ఎకరాల మామిడి తోట ఉంది. మొన్న ఆగస్టు పోయిన నెల వానకే కాయలు సగం రాలిని, కొంత పుచ్చులు పడ్డాయి. మందులు కొడుతున్నాం, అయినా కూడా రాలుతూనే ఉన్నాయి. మరి పురుగు మందులు 4 సార్లు కొట్టాం, అయినా కాయలు ఆగట్లేదు. మళ్ళీ రేపు మరి తుఫాను అంటున్నారు. ఆ తుఫానుకి మరి ఉంటాయో, ఆ ఉండకాయలు కూడా ఉంటాయో, ఊడిపోతే అర్థం కావట్లేదు. మాకేం అర్థం కావట్లేదు. అంతా మరి గవర్నమెంట్ చూసుకొని మాకు ఏదన్నా సహాయాలు చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. పురుగు మందులు కొడుతున్నాం కానీ పురుగులు దాటం పక్కన పెట్టి కానీ మేము పురుగులు తాగేటట్టు అనిపిస్తుంది వాతావరణం. దాని కొంచెం మరి గవర్నమెంట్ మరి ఏం చేస్తారో చేయాలి, మీరు గవర్నమెంట్ చేయాలా. కాయల దిగుబడి అసలు లేదు. కాయలు అయితే పలచగా ఉన్నాయి కానీ అవి ఈ గాలిదుములు కొంటాయో పోతాయో అర్థం కావట్లేదు. 8 సంవత్సరం కంటే ఈ ఏడాది ఇంకా బాగా తగ్గినాయి, కాయలు బాగా తగ్గినాయి. పలచగా కాసిన అయినా కూడా సరే అని మందులు కొడుతూనే ఉండడం, అన్ని పనులు చేస్తూనే ఉండడం, తల్లు పెడుతున్నాం, అన్నీ చేస్తూనే ఉండడం. ఏం చేయాలి చేస్తూనే ఉండడం. తోటలకైతే ఏమీ ఉపయోగాలు అనిపించలేదు. మరి రైతు వాకు మరి మేమేం చేయాలి అర్థం కావట్లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వడగండ్ల వర్ష సూచనలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దానికి తోడు ఏపీలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో గిట్టుబాటు లేక, పంట దిగుబడి లేక, వర్షం ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు దిగులుతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మామిడి పంట సాగు విషయంలో చొరవ తీసుకోవాలని, మిగిలిన పంటలానే మామిడి పంటకు సరైన గిట్టుబాటు ధర నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. అలాగే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.